గురు లేదా శుక్ర మౌఢ్యమి అంటే ఏమిటి? గురుడు శుక్రుడు అస్తంగత్వం అంటే మౌఢ్యమి చెందటం అనేది భారతీయ జ్యోతిష్యం ముహూర్త శాస్త్రాలలో అత్యంత ముఖ్యమైన కాలం. ఈ సమయంలో శుభకార్యాల్ని నిలిపివేయటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. గురుడు లేదా శుక్రగ్రహం సూర్యుడితో కలిసి ఉండే కాలం మౌఢ్యమి. దీన్నే వాడుకలో మూఢమి అని కూడా అంటారు. మూఢమి అంటే చీకటి అని అర్థం. నవగ్రహాలలో గురుడు శుక్రుడు తమ గమనంలో సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ గ్రహాలు తమ కాంతిని కోల్పోవడం ద్వారా మూఢమి సంభవిస్తుంది. సూర్యుడికి గురుడికి మధ్య 11 డిగ్రీలు, అలాగే సూర్యుడికి శుక్రుడికి మధ్య 8 డిగ్రీలు వక్ర దిశలో దూరం, 10 డిగ్రీలు సవ్య దిశలో దూరం గనుక ఉంటే మౌఢ్యమి వస్తుంది. సౌర కుటుంబానికి పెద్ద సూర్యుడు. ఆయన శక్తి కాంతి అనంతం. గురుడు శుక్రుడు శుభగ్రహాలు. ఈ గ్రహాలు మౌఢ్యమి సమయంలో తేజస్సును కోల్పోవటం వల్ల శుభకార్యాలను వాయిదా వేస్తూ ఉంటారు. మౌఢ్యంలో ఏమి చెయ్యరాదు అంటే గురు శుక్ర మౌఢ్యమి సమయంలో పెళ్లి చూపులు, వివాహం, ఉపనయనం, నూతన గృహ ఆరంభం, గృహ ప్రవేశం, యజ్ఞాలు, వధు ప్రవేశం, దేవతా ప్రతిష్టలు, దీక్షోపనయనం, వాహనం కొనటం, బావి చెరువులు బోర్లు తవ్వటం, పుట్టు వెంట్రుకలు తీయించటం, విద్యారంభ కార్యక్రమాలు, చెవులు కుట్టించటం, వ్యాపారాలను ఆరంభించటం, మహాదానాలు, అపూర్వ దేవతీర్థ దర్శనం, యాత్రలకు వెళ్ళటం, కొత్త ప్రయాణాలు ఆరంభించటం, రాజదర్శనం, రాజ్యాభిషేకము వంటివి నిషిద్ధం. మరి మౌఢ్యంలో ఏ పనులు చేయవచ్చు అంటే ముహూర్త గ్రంథాలు కొన్ని అనివార్య నిత్య కర్మలకు ఈ మౌఢ్య దోషం వర్తించదని పేర్కొన్నాయి. నిత్యయానం అంటే రోజువారీ ప్రయాణాలు, నిత్య ఆరాధన, అభిషేకం, నవగ్రహ శాంతి, జప హోమాది శాంతులు, శ్రీమంతం, నామకరణం, అన్నప్రాసనాది కార్యక్రమాలు, పాత ఇంటి మరామతులు అంటే రీమోడలింగ్, నూతన వస్త్రధారణ, చాతుర్మాస్య వ్రతాలు వంటివి శుక్రమౌఢ్యమి రోజుల్లో వచ్చిన నిరభ్యంతరంగా చెయ్యొచ్చు. ఈ ఏడాది అంటే 2025 నవంబర్ 26 నుంచి 2026 ఫిబ్రవరి 17 వరకు అనగా శ్రీ విశ్వావసునామ సంవత్సర మార్గశిర శుద్ధ షష్ఠి నుంచి మాఘ బహుళ అమావాస్య వరకు శుక్రమౌఢ్యమి ఉంది. మొత్తంగా 83 రోజుల పాటు ఈ మౌఢ్యమి ఉంటుంది.